హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రీసెంట్గా వచ్చిన ఫోన్పే అప్డేట్లో అనేది కూడా మీకు అనేది తెలియకుండా ఆటో డెబిట్ అనేది కూడా ఆన్ అయితే కావడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మీకు తెలియకుండా మంత్లీ 149 రూపాయలు, 150 రూపాయలు అట్లా అమౌంట్స్ అనేది కూడా కట్ అయితే కావడం అయితే జరుగుతుంది. దాదాపు నాకు వచ్చిన సబ్స్క్రైబర్ చాలా మంది అయితే నాకు వాట్సాప్లో మెసేజ్లు అయితే పంపడం అయితే జరుగుతుంది. నాకు ఆటోమేటిక్గా మాకు తెలియకుండా కట్ అవుతున్నాయి అన్న, ఏం చేయాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఫోన్పేలో ఆటో డెబిట్ ఆప్షన్ ఏ విధంగా ఆఫ్ చేయవలసి వస్తుందో నేనైతే ఈరోజు చూపిస్తాను. ఎందుకంటే మీరనేది కూడా కరెంట్ బిల్ కట్టుకుంటున్నారు, మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారు, మీకు అనేది తెలియకుండా కింద ఆప్షన్ అనేది కూడా ఆటోమేటిక్గా సెలెక్షన్ కావడం అయితే జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన అప్డేట్ నుంచే ఇదైతే మనకి బయటలో అయితే పడడం అయితే జరిగింది. ఈ ఆప్షన్ ఏ విధంగా ఆఫ్ చేసుకోవాలనేసి కూడా ఇక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. కాబట్టి మీరు అనేది ముందుగా ఫోన్పే అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫోన్పే ఓపెన్ చేసే విధంగా రావడం జరుగుతుంది. మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది చూడండి. మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ అనేది చేసుకుంటే ఇక్కడ మీ స్కానర్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ పైకి అనేది చేసుకుంటే ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఈ మేనేజ్మెంట్ పేమెంట్స్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత అలాగే స్క్రోల్ డౌన్ అనేది కొంచెం పైకి అనేది చేసుకోవాలి. ఇప్పుడు బయోమెట్రిక్ పే అనేది కూడా వచ్చింది. దాని గురించి అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి చేయమనేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఆటో పే అని ఉంది కదా, ఈ ఆప్షన్ చూసుకోండి. ఈ ఆటోపే క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాక్టివ్లో ఉన్నది మాత్రం ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. నేను చూసుకున్నట్టయితే నాకైతే ఇక్కడ యాక్టివ్లో ఉన్నది ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ సంబంధించింది. ఇది నాకు 3300 రూపాయలు ఆటోమేటిక్గా అనేది కూడా నాకు తెలియకుండానే యాక్టివేషన్లో అయితే పడింది. దాన్ని అయితే నేనైతే క్యాన్సిల్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ దానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ గూగుల్ నుంచి కూడా నాకు తెలియకుండా ఆటోమేటిక్గా అంటే నేను ఒక పేమెంట్ చేస్తుంటే దాని కింద ఆప్షన్ అనేది కూడా మనకు కనిపించకుండా టిక్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆప్షన్ ఆఫ్ చేసుకుంటే ఆటో పే మీద పడదు. ఆప్షన్ ఆటో చేసుకోకపోతే మాత్రం మీకు ఆటో పే మీద పడితే ఈ మంత్లీ అనేది కూడా మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి నాకు 1950 రూపాయలు అనేది ఆటో పేమెంట్ మీద ఉన్నది. నేను ఆప్షన్ ఆఫ్ చేసుకోవడం వల్ల నాకైతే ఇక్కడ నేనైతే ఉన్నది. లేదా ఇది అయితే నాకైతే మంత్లీ ఏ టైంకి పెట్టానో 15వ తారీఖు అక్టోబర్లో ఉందిగా, ఆ టైంకి అనేది కూడా మన అకౌంట్ నుంచి అయితే 1900 రూపాయలు అనేది కూడా కట్ అయితే కావడం జరుగుతుంది. ఆ విధంగా అనేది కూడా మీకు ఉంటుంది. మీరు అనేది కూడా ఇక్కడ యాక్టివ్లో ఉన్నది మాత్రం ఆఫ్లో అయితే చేసుకోండి. క్యాన్సిల్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాన్సిల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ ఆటో పేమెంట్ అనేది కూడా ఆఫ్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ వద్దకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, ల్యాండ్ గురించి కానీ, మీ సేవ గురించి కానీ, సిఎస్సి గురించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా చేసి పెడతాను. మనకు మీ సేవ, సిఎస్సి ఆన్లైన్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా చేస్తున్నాను దానికి. కాబట్టి మీకు ఏది ఉన్నా కానీ డౌట్స్కి అయితే రిప్లై అయితే రావడం జరుగుతుంది.